గ్రౌండ్ ఆఫ్ జాయ్ అంటే సంతోష ఆనందములు మందిరములో ఉండాలి. యాక్ట్స్ ఆఫ్ ద అపోస్తల కార్యములు 16:25 చదవండి. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. మధ్యరాత్రి పౌలు శైలసులు ఏం పాడుతున్నారంట? కీర్తనలు పాడుతుండ్రి. ఎంత గట్టిగా పాడినారంటే అక్కడున్న ఖైదీలందరూ విన్నారంట. ఎందుకంటే ఆనందంతో వాళ్ళ హృదయం పొంగుతూ ఉన్నింది. ఆ ఖైదు, ఆ జైలు, ఆ ఇనప బేడీలు వాళ్ళ సంతోషాన్ని ఆపలేకపోయింది. అలాంటి ఆనందం దేవుడు మనకిచ్చినాడు. ఇహలోక సంబంధమైన వాటిపైన ఆ ఆనందం ఆధారపడదు. బయట మనుషుడు నిన్న చూసినాం కదా, బాహ్య పురుషుడు ఎంత కష్టపడినా అంతరంగ పురుషుడు దినదినము వృద్ధి పొందుతూ పోతాడు. అది దివ్యమైన ఆనందం, పరలోకమైన ఆనందం. దేవుని బిడ్డలందరికీ ఈ యొక్క ఆనందం దేవుడు ఇచ్చినాడు. ఆనందంలో ముందుకు కొనసాగాలి. 4వది చూసినాం, గ్రౌండ్ ఆఫ్ సపరేషన్. ఇవన్నీ ఉన్న ప్రత్యేకమైనటువంటి జీవితం. భక్సింగ్ గారు మాకు కొన్ని నేర్పినారు. ఒకటేమో ఈ లోకము నుంచి ప్రత్యేకత, రెండవది రాంగ్ బ్రదర్స్ నుంచి కూడా ప్రత్యేకత. తప్పుడు సహోదరులు అంటే నిజమైన రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అనుసరించేవాళ్ళు, దేవుని వాక్యానుసారంగా జీవించక సొంత తలపులను ఉపయోగించి వాళ్ళు జీవించేవారు. అలాంటి వారితో కూడా సహవాసం ఉండకూడదు అని దేవుడు బయలుపరిచినాడు భక్సింగ్ గారి ద్వారా. అందువలనే అనేకులతో మనం కలవం, అనేకులతో సహవసించం. ఎందుకంటే ఆ ప్రత్యేకమైన జీవితం పాపము నుండే గాక మనకు తెలియకుండానే మన సంఘములో ప్రవేశించినటువంటి తప్పుడు సహోదరులతో, తప్పుడు విశ్వాసులతో కూడా మనం సహవసించం. అది దేవుని యొక్క క్రమం. అది కూడా ఆ సపరేషన్ కూడా మనము మెయింటైన్ చేయాలి. చూడండి, మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయం 16వ అధ్యాయంలో యేసు ప్రభు నా సంఘాన్ని కడతానన్నాడు. 18వ అధ్యాయంలో సంఘ క్రమాన్ని గురించి చెప్పినాడు. సంఘ క్రమము ఎలాంటిదో, ఏ విధంగా ఉండాలో చెప్పినాడు. చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయం 15 నుంచి. మరియు చదువు. నీ సహోదరుడు నీ ఎడల తప్పిదం చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగానున్నప్పుడు అతన్ని గద్దించుము. అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకొంటివి. అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరిద్దరిని వెంటబెట్టుకొని అతని ఎద్దుకు పొమ్ము. అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము. అతడు సంఘపు మాటయు వినని ఎడల అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము. దేవుని యొక్క క్రమశిక్షణ. యేసు ప్రభు మనకు క్రమశిక్షణ సంఘములో కూడా ఏ విధంగా ఉండాలి, సంఘాన్ని కడతానన్న దేవుడు ఆ తర్వాత సంఘములో క్రమశిక్షణ ఏ విధంగా ఉండాలి, ఎంత డిసిప్లిన్గా మన వ్యవహారం ఉండాలి, ఎవరితో సహవసించాలి, ఎవరితో సహవసించకూడదు అనేది ఎంతో ప్రత్యేకంగా చెప్పినాడు. 2వ తిమోతి 3వ అధ్యాయం 2వ తిమోతి 3వ అధ్యాయం ముందు 5వ వచనం చదవండి. పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారున ఇందురు, ఇటు వారికి విముఖుడవై ఉండుము. చూడండి, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారున ఇందురు. పైకేమో భక్తిగా ఉంటారు, కానీ ఆయన శక్తిని అనుభవించని వారు. శక్తి లేని భక్తి, అది అప్పుడే తెలిసిపోద్ది. వాళ్ళ మాటల వల్ల, చేతుల వల్ల, వ్యవహారం వల్ల, మందిరంలో ఏ విధంగా వాళ్ళు ప్రవర్తించేది దాన్ని బట్టి అర్థమవుతుంది. అట్టి వారి నుంచి విముఖుడమై ఉండుము, వేరుగా ఉండుము. సో లైఫ్ ఆఫ్ సపరేషన్, ప్రత్యేకింపబడిన జీవితం అంటే కేవలం లోకం నుండే కాకుండా తప్పుడు సహోదరులు, తప్పుడు సహోదరులు, తప్పుడు వారితో కూడా మనము సహవసించకూడదు. అది ఎంతో, అందువల్ల ఆ విధంగానే పవిత్రమైనటువంటి జీవితం, కలుషితం లేనిటువంటి జీవితాన్ని మనము జీవించాలా. 2వ దశలోనికేయులకు రాసిన పత్రిక
3వ అధ్యాయం 2వ దశలోనికు 3వ అధ్యాయం 14వ వచనం. ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనా నువ్వు లోబడిన ఎడల అతనిని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము చేయకుడి. అయినను అతనిని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి బుద్ధి చెప్పుడి. ఇది దైవ క్రమం. ఈ క్రమాలు మనం అనేక చోట్ల అనేక మందిరాల్లో పాటించడంలే. అందువల్లే మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ప్రతి మందిరంలో ఆయా చోట్ల చూస్తే కలతలు కలహాలు. దేవుని యొక్క క్రమశిక్షణ ఏందో దైవ గ్రంథంలో బైబిల్లో ఏమైతే చెప్పబడిందో అది మనము పాటించడం లేదు. అందువల్లనే ఈ నిజమైనటువంటి ప్రత్యేకత అనేది మనం ఇంకా నేర్చుకోలే. ఏమనుకుంటారో సరేలే, ఆయన మాకు బంధువులే, ఆయన మాకు స్నేహితుడులే, తెలిసిన వాడులే, ఇంకా కొంతమంది అంటారు రక్త సంబంధిలే, ఏదో మోస్తరుగా పోనీరా అంటుంటారు. కానీ దైవ క్రమశిక్షణ ఎంతో కఠినమైనది. అది మనం పాటించకపోతే సంఘానికి క్షేమం కాదు. ఇప్పుడు మనం 6వ చూద్దాం. గ్రౌండ్ ఆఫ్ సాక్రిఫైస్. మన త్యాగము, బలి భూమిపైనే దేవుడు తన మందిరాన్ని కడతాడు. నేను నా మందిరమును కట్టుదును అని ఆయన ఏం చేసినాడు? ఆయన తన ప్రాణాలని అర్పించినాడు, బలి త్యాగం చేసినాడు. ఆ భూమి పైన దేవుడు తన మందిరాన్ని కట్టినాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. ఇది మనం బాగా గ్రాహ్యం చేసుకోవాలి. ముందు 3వ వచనం చదవండి. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఆ కాలంలో ప్రతి సంవత్సరం పాప క్షమాపణ కొరకు బలులు అర్పించేవాళ్ళు. అప్పుడు ఆ పాపములు మరలా జ్ఞాపకానికి వచ్చాయి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఒకే బలి అర్పించి మనకు సంపూర్ణమైనటువంటి విడుదల, సంపూర్ణమైనటువంటి రక్షణ మనకు ఆయన అనుగ్రహించినాడు. ఒక్క బలితోనే ఆయన మనకు సంపూర్ణమైన విడుదల, శాంతి, సమాధానాలు అర్పించి ఆయన బిడ్డలుగా మనల్ని చేసుకున్నాడు. సో ఆయన నా మందిరాన్ని కడతానన్నాడు. ఆయన తను తాను అర్పించుకున్నాడు. హీ గేవ్ హిమ్సెల్ఫ్ అని ఉంది. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 2:20. గలతీ 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. తన్ను తాను అప్పగించుకున్నాడు. తన్ను తాను నోబడి ఫోర్స్డ్ హిమ్. ఎవరికైనా ఆయన్ని బలవంతం చేయలే. ఆయన తన్ను తాను అర్పించుకున్నాడు శిలువ పైన. ఆయన్ని పట్టుకోవడానికి సైనికులు వచ్చినారు. ఎవరిని మీరు ఎదుగుతున్నారంటే యేసును. అంటే నేను ఆయన పట్టుకోవడానికి వచ్చినాడు బల్యాలతో అంతా. ఎవరిని వెతుకుతున్నానంటే యేసును. అంటే నేనే అన్నాడు అంతే. ఏమన్నా నేనే యేసును అనేటప్పటికి ఆ వచ్చిన వాళ్ళు కింద పడిపోయినారు అందరు. అది యేసుక్రీస్తు యొక్క శక్తి. ఆయనే తన్ను తానే అప్పగించుకున్నాడు. వాళ్ళు ఎవరు బలవంతంగా తీసుకెళ్ళా. తన్ను తానే సిలువలో మన కొరకు అప్పగించుకొని తన ప్రాణాలను మనకు అర్పించినాడు. ఆ విధంగా ఒక గొప్ప రక్షణ, నిత్య రక్షణ, పూర్ణ రక్షణ మనకు ఆయన అనుగ్రహించినాడు. సో ఈ దేవుని యొక్క మందిరం కట్టబడాలి అంటే, ఈ మహా గొప్ప పనిలో మనం కూడా పాలు పంపులు పొందాలి అంటే బలిదానం, త్యాగం మనకెంతో అవసరం. ఆయన చేసిన త్యాగం. అదేవిధంగా మన జీవితాల్లో కూడా త్యాగపూరితమైన జీవితం అవసరం. త్యాగపూరితమైన జీవితం. త్యాగం లేకపోతే మనం మందిరంలో కట్టబడలేరం. సొలొమోను మందిరం కట్టిన తర్వాత అప్పుడు దేవుడు ఏమని చెప్పాడు చూడండి. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 12వ వచనం. 2వ దినవృత్తాంతములు 7:12. అప్పుడు యెహోవా రాత్రియందు సొలొమోనునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకుంటుని.
నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకుంటుని. ఇంగ్లీష్లో ఒకే మాట ఉంది, హౌస్ ఆఫ్ సాక్రిఫైస్. అంటే బలులు అర్పించే మందిరం, త్యాగం చేసే మందిరం, బలి అర్పణగా మన జీవితాలను జీవించే మందిరం. ఆ కారణం చేతనే ఏ మందిరం ఆదిలో వెళ్ళి మనం చూసినట్లయితే ఆదిలో సాక్రిఫైస్ అనేది ఉంటుంది, బలి త్యాగం. ఆ విధంగానే మందిరాలు స్టార్ట్ అయినాయి. ఢిల్లీలో ఇద్దరు సహోదరులు ఉండేవాళ్ళు, ఆంధ్ర నుంచి వెళ్ళినారు ఎన్నో సంవత్సరాల క్రితం. ఒక ఆయన బ్రిటిష్ హై కమిషన్లో పనిచేసేవాడు, ఇంకొక ఆయన డిఫెన్స్లో పనిచేసేవాడు. వాళ్ళిద్దరికి ఆయాసం అంటే ఉబ్బసం ఉండేది, ఆస్తమా ఉండేది. అయినప్పటికీ మారు మనసు పొందినారు గనుక, యేసు ప్రభువును అంగీకరించినారు గనుక, యేసు ప్రభు నుంచి ఏదైతే పొందినారో ఇతరులకు చెప్పాలన్న ఆకాంక్ష ఎంతో ఉండేది. అందుకని ఇద్దరు సైకిల్ వేసుకొని ఎన్నో ఇళ్ళు దర్శించేవాళ్ళు. తిలక్ నగర్ అని ఒకటి ఉంది, వారు ఉండే స్థలానికి 35 కిలోమీటర్లు సిటీలో. అయినా కానీ సైకిళ్ళ మీద వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళకి ఆయాసం కనుక అక్కడక్కడ ఆగి రోడ్డు పక్కన కూర్చొని కాసేపు విశ్రాంతి తీసుకొని మరలా సైకిల్ దొక్కుంటూ పోయేవాళ్ళు. ఆ విధంగా ఇల్లు దర్శించి ఎంతో మందిని సమకూర్చున్నారు. ఆ విధంగా 1956వ సంవత్సరంలో ఒక మందిరం స్థాపించబడింది ఢిల్లీలో. వాళ్ళ త్యాగపూరితమైన జీవితం ద్వారా. వాళ్ళకి ఒకరికేమో 7 మంది పిల్లలు, ఇంకొకరికేమో 8 మంది పిల్లలు, ఒక కొడుకు, మిగతాలందరూ కూతుర్లు ఒక్కొక్క ఇంట్లో. అయినా కానీ అంత బాధ్యత ఉన్న వాళ్ళు సేవా జీవితాన్ని వదలలే. వాళ్ళకి ఎంతో భారం ఉండే. ఆ కారణం చేతనే ఇప్పుడు ఢిల్లీలో 5 అసెంబ్లీలు ఉన్నాయి. మన భక్సింగ్ గారి ప్యాటర్న్లో ఆ విధంగా నడిపే అసెంబ్లీలు 5 అసెంబ్లీలు ఉన్నాయి. దేవుడు ఎంతగానో గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఎందుకంటే త్యాగపూరితమైన జీవితం. సో ప్రతి మందిరం, ఏ మందిరమైన లోకంలో చూసుకోండి, ఆదిలో మొట్టమొదటిగా ఎవరో ఒకరు, ఒక కుటుంబం కానివ్వండి, ఒక వ్యక్తి కానివ్వండి, ఒక సేవకుడు కానివ్వండి, ఏదో త్యాగం చేసి బలి అర్పించి ఆ బలుల ద్వారానే, అంటే వాళ్ళ త్యాగపూరిత జీవితం ద్వారానే సంఘము నెలకొల్పబడింది, సంఘము స్థాపించబడింది. ఆ బలి అర్పణ జీవితం కొనసాగుతూ పోవాలి. త్యాగం లేకుండా, బలి అర్పణ లేకుండా సేవ కొనసాగదు. ఈ పని బహు గొప్పది. ఈ మహా గొప్పదని పనిలో త్యాగము తప్పకుండా ఉండాలి. అప్పుడే ఈ పని ముందుకు కొనసాగుతుంది. మొదటి శతాబ్దంలో ఆ అపోస్తులు ఏ విధంగా సేవ చేసినారు అనే అపోస్తుల కార్యములు మనం చదువుతూ ఉంటే వాళ్ళు ఎంత త్యాగపూరితమైన సేవ వాళ్ళు చేశారో మనకు అర్థమవుతుంది. వాళ్ళ ప్రాణాలు సహితం తెగించి వాళ్ళు సేవ చేసినారు. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట ఉంది. అపోస్తుల కార్యములు 15:26. గనుక మనుషులను ఏర్పరిచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు కొరకు తమను తాము అప్పగించుకున్న బర్నబా, పౌలు అను మన ప్రియులతో కూడా మీ యొద్దకు పంపుట యుక్తమని మాకందరికీ ఏకాభిప్రాయము కలిగెను. అక్కడ అపోస్తుల గురించి ఏం మాట్లాడుతుంది? యేసు ప్రభు నామం కొరకు లేక పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకుని వారు. 6వ అధ్యాయం 7వ అధ్యాయం అపోస్తుల కార్యం చదివినట్లయితే అక్కడ స్టీఫెన్ గురించి ఉంది. ఆయన్ని రాళ్ళతో కొట్టి చంపినాడు. ఆ విధంగా ఆయన ఫస్ట్ మార్టియర్, హతసాక్షి, మొదటి హతసాక్షి ఎవరంటే స్టీఫెన్. ఆయన తన జీవితాన్ని, ఆయన ప్రాణాలనే ఆయన అర్పించినాడు. ఆ కాలంలో యేసు ప్రభు నామం ఎత్తితేనే చంపేవాళ్ళు. అయినా కానీ వారు జడియలేదు, భయపడలేదు. యేసు ప్రభు నామం కొరకు ఎంతో స్థిరముగా, సాహసంగా నిలబడి సేవ చేసినాడు. సో త్యాగపూరితమైన సేవ దేవునికి అంగీకారం. ఆ త్యాగం లేకపోతే సేవ లేదు. యెహోషావా భక్సింగ్ గారు ఆ స్థలాన్ని కొన్నప్పుడు ఏమీ కానీ డబ్బులు లేవు. ఆ ఓనర్ చెప్పినాడు కదా, పలానా తారీఖు లోపల 6,000 రూపాయలు ఇవ్వాలి, అప్పుడే మీకు వస్తుంది అని చెప్పినాడు. ఈ 6,000 ఎక్కడి నుంచి వస్తాయి? 6,000 అంటే ఇప్పుడు ఏమో అనుకోవచ్చు, ఇప్పుడు నా పాకెట్లను ఉన్నాయి 6,000 అనొచ్చు ఎవరన్నా. కానీ ఆ కాలంలో 6,000 అంటే ఎంతో డబ్బు. అది 40వ సంవత్సరం సంగతి. అప్పుడు ఒక సహోదరి, ఆమెకు ప్రేరేపణ వచ్చిందంట. ఆమె త్యాగం చేసి అదే సమయంలో 6,000 రూపాయలు ఆయనకి ఇచ్చింది భక్సింగ్ గారికి. ఇది నమ్మడానికి శక్యం కాదు, కానీ జరిగింది. అంటే దేవుణ్ణి మనం నమ్ముకొని ఆయన పైన విశ్వసించి ముందుకు సాగుతూ పోతే దేవుడు ఎంతో మందిని ప్రేరేపించి త్యాగపూరిత జీవితం ద్వారా
దేవుడు తన పనిని కొనసాగిస్తాడు. త్యాగం అది ఎంతో అవసరం. అది నా గూడూరు మందిరం నాకు బాగా గుర్తుంది. యేసుదాస్ గారు సేవకుడిగా ఉన్నప్పుడు మందిరం కట్టడానికి ప్రారంభించినారు. అప్పుడు యేసుదాస్ గారు అనౌన్స్ చేసినారు, మందిరం మనం ప్రార్థన చేస్తున్నాం, త్వరగా మందిరం కట్టాలి, అందరూ మీరు కూడా ప్రార్థన చేయండి అని అనౌన్స్ చేశాడు. అంతే. నెక్స్ట్ మంత్ శాలరీస్ వచ్చినప్పుడు అందరూ ఎక్కువ మంది టీచర్స్ అక్కడ వాళ్ళకు వచ్చిన జీతం అంతా ఏం చేసినారు వాచ్లో. మేము ఏమి తింటాము, ఎట్లా బతుకుతామని ఆలోచించలేదు. వాళ్ళకి ఎంత జీతం వచ్చిందో మొత్తం జీతం వేశాడు. అందరూ ఎంతమంది ఉన్నారో, సంఘంలో ఎంతమంది పనిచేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ వారి జీతాలు మొత్తం వేసేసినారు. ఆ యేసుదాస్ గారు ఏమో అడగల, మీకు జీతాలు తెచ్చేయండి అని. దేవుడు వాళ్ళని ప్రేరేపించాడు. అంటే ఇది నిజమైనటువంటి ప్రాక్టికల్ వ్యావహారిక రూపంలోని ఏంటిది సాక్రిఫైస్. ఊరికే అనుకోవచ్చు నేను సాక్రిఫైస్ చేస్తాను. వ్యావహారిక రూపకంలో యాక్చువల్గా మనం చేసే రీతిగా ఉండాలి. ఆ విధంగా చేసినారు కనుకనే అనేక సంఘాలు స్థాపించబడినాయి, ఎంతో అనుకూలమైనటువంటి మందిరాలు కట్టుకున్నారు. దేవుని సేవ ఈ మహా గొప్ప పని కొనసాగుతూ ఉంది. ఎట్లాంటి జీవితం మనం జీవించాలి అంటే, యేసు ప్రభు నా కొరకు ప్రాణాలు అర్పించి పాతి పెట్టబడి తిరిగి లేచాడు. అదేవిధంగా నేను కూడా చనిపోవడానికి సిద్ధంగా ఉండాలి. అది అపోస్తలుడైన పౌలు జీవితంలో మనం క్షుణ్ణంగా చూస్తాం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 24వ వచనం. అక్కడ ఆయన తీర్మానాన్ని మనం చూస్తాం. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. నా ప్రాణమును నాకెంత మాత్రము ప్రియముగా ఎంచుకొనటలేదు. అది మనం చెప్పగలమా? అది మనం చేయగలమా? ఒక సంఘంలో వాక్య పరిచర్య జరుగుతూ ఉంటే ఒక నలుగురు మాస్కులు వేసుకొని AK-47 తీసుకొని హాల్లో ఎంటర్ అయినారంట. హాల్లో ఎంటర్ అయ్యేటప్పటికి అందరూ బిత్రపోయి ఎక్కడికక్కడ పారిపోయినారంట. ఆడ వాక్యం చెప్తున్న ఆయన ఒక ఆయన నిలబడినాడు, మిగతా అందరూ వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయి బిత్రపోయేటప్పటికి వాళ్ళు ముసుగులు తీసినారంట. ముసుగులు తీస్తే వాళ్ళు ఏంటంటే సంఘ పెద్దలు అంటారు నలుగురు. వాళ్ళు 5 మంది వాళ్ళు ఒక రోజు ప్రార్థన చేస్తా వాళ్ళు ఎంతో త్యాగపూరితమైన జీవితం జీవిస్తూ ఉన్నారు. వాళ్ళు ఒకసారి ఇది యాక్చువల్గా జరిగింది. వాళ్ళు అనుకున్నారంట, వీళ్ళు సంఘంలో ఎంత సత్తా ఉందో చూద్దాం, వీళ్ళు మందిరానికి వస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, నిజంగా ఎంతవరకు ఉండగలరో చూద్దామని ప్లాన్ వేసినారంట. ప్లాన్ వేసి నలుగురు ముసుగులు వేసుకొని వచ్చినారు. సత్తా తెలిసిపోయింది. ఊపిరింటే ఉప్పు అమ్ముకుని బతకొచ్చురా నాయన, ఇది ఎందుకు ఈ తిప్పలు అని వెళ్ళిపోతున్నారంట. సో మనకు ఎలాంటి జీవితం జీవించాలి? ప్రాణం సహితం అర్పించేంతగా మనము జీవించాలి. అది నిజమైనటువంటి త్యాగపూరితమైన జీవితం. నా అనుభవం కూడా చెప్తాను, వినండి. అనేక సంవత్సరాల క్రితం ఒక సహోదరి రాధిక అనే ఒక అమ్మాయి మా మందిరానికి వచ్చేది. మా సంఘంలోని విశ్వాసులే వాక్యం చెప్తే కాలేజ్ స్టూడెంట్స్, ఆ అమ్మాయి మారుమనసు పొందింది. జైన్ కుటుంబానికి జైనులు అంటే మత ఛాందస్సులు, మతంలో ఎంతో తీక్షణమైనటువంటి వారు. ఆ పెన్ను నోట్లో పెట్టుకొని ఏదో ఆలోచిస్తూ ఉంటే ఎట్లా వింటారు వాక్యం. సో ఎంతో మత ఛాందస్సులు వాళ్ళు. వాళ్ళ కుటుంబంలో నుంచి ఈ అమ్మాయి వచ్చింది, రాధిక అనే అమ్మాయి. మారుమనసు పొందింది, మందిరానికి వస్తూ ఉంది. వాళ్ళ నాన్న అమ్మకి తెలిసింది, ఉగ్రుడైపోయినాడు వాళ్ళ నాయన. ఒకసారి ఆ అమ్మాయిని తీసుకొని మా ఇంటికి వచ్చినాడు. తీసుకొని రావు, మా అమ్మాయికి చెప్పు చర్చికి రావద్దని, లేకపోతే ఆమె వస్తూ ఉంది, మాకు ఇష్టం లేదు అన్నాడు. నేను చెప్పినాను, నేను అట్లా చెప్పను, రమ్మని చెప్తాను అని చెప్పిన. చెప్పేటప్పటికి చూడు నిన్ను ఏం చేస్తాను అన్నాడు. మీరు ఏమన్నా చేసుకోండి, నేను మాత్రం ఆ పని చేయను అన్నాడు. అదేది నువ్వు ఎందుకు చెప్పవు? నిన్న నేను ఒక రెవరెండ్ దగ్గర తీసుకెళ్ళాను. రెవరెండ్ అంటే ఒక ఆయన సిటీలో ఒక రెవరెండ్ దగ్గర నా కూతురిని తీసుకెళ్ళాను. ఆయన అన్నాడు కదా, బేటీ ఈ వయసులో ఈ పనులన్నీ మంచివి కాదు. చూసినారా? ఆ అమ్మాయి ఏమో యేసు ప్రభువుని నమ్ముకుంది, ఆరాధిస్తుంది. ఆ రెవరెండ్ అంటే చర్చి పాస్టర్, పెద్ద అంటే విజన్ చర్చిలో. ఆయన అన్నాట, ఈ వయసులో ఈ మంచిది కాదమ్మా, నువ్వు ముందు పెళ్లి చేసుకో, ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు చేయి, ఇప్పుడు ఎందుకు తల్లిదండ్రులు బాధ పెడతావు అన్నాట. అది నాకు చెప్తున్నాడు. ఆ రెవరెండ్ అంటే చెప్పినాడే, నువ్వెందుకు చెప్పవని. నేను ఆ పని చేయనని బైబిల్ తీసుకున్నా.
ఎందుకు చెప్పనని దానికి బైబిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తే బైబిల్ నెట్టేశాడు. ఈ పుస్తకంలో నుంచి నాకు ఏమే కానీ చెప్పొద్దని నెట్టేసినాడు. నేను గమ్మునున్నా. ఆ తర్వాత పోతా బెదిరించినాడు. ఏమనంటే, చూడు, నీ పేరు ఫలానోళ్ళకి ఇస్తా, విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళం వాళ్ళకి, వాళ్ళు వచ్చి నిన్ను చంపేస్తారు అని చెప్పినాడు. మీరు ఏమన్నా చేసుకోండి, నేను మాత్రం ఈ పని చేయను అని చెప్పిన. ఎంతో రుసరుసలాడుతూ తన కూతురు తీసుకొని వెళ్ళిపోయినాడు. ఆ తర్వాత కొన్ని నెలలైన తర్వాత బాప్తీసాలకి మేము ఆ మందిరంలో అనౌన్స్ చేస్తే ఆమె కూడా పేరు ఇచ్చింది, రాధిక. ఆ అమ్మాయి ఎంఏ చేసింది, ఒక పెద్ద పని చేస్తూ ఉంది. పేరు ఇచ్చేటప్పటికి ఇంకా కొంతమంది కూడా ఇచ్చినారు. అప్పుడు మేము మీతో మాట్లాడతాము, ఒక డేట్ నిర్ణయించి మీకు బాప్తీసం ఇస్తామని అనౌన్స్ చేసినాం. ఆ అమ్మాయి ఎంత సింపుల్ అంటే, ఆ రోజు ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నకు అమ్మకి చెప్పింది, ఇప్పుడు నేను బాప్తీసం తీసుకోబోతున్నాను అని. వాళ్ళకి బాప్తీసం అంటే తెలుసు. బాప్తీసం అంటే రియల్గా క్రిస్టియానిటీకి గవర్నమెంట్ దృష్టిలో కూడా వచ్చేసినట్టు లెక్క. అది చూసి ఆయనకి ఇంకా కోపం వచ్చింది. 11 గంటలప్పుడు ఆయన నాకు ఫోన్ చేసినాడు. ఎంతో గట్టిగా అరుస్తా ఉన్నాడు, నీకు ఆ రోజు నేను చెప్పింది నీకేం పని చేసినట్లేదే, ఎందుకు ఇట్లా చేస్తున్నావు, ఎందుకు అందరిని మారుస్తున్నావు, నిన్ను ఏం చేస్తానో చూడు, నువ్వు వాళ్ళకంతా చెప్తాను నీ పేరు, వాళ్ళు లేకపోతే నేనే వచ్చి నిన్ను కాల్చి చంపుతాను అన్నాడు. గట్టిగా అరుస్తుంటే నేను ఫోన్ ఇట్లా పెట్టుకోవాల్సి వచ్చింది. అప్పుడు నా పిల్లలందరూ చుట్టూ చేరినారు, ఏంది రబ్బా ఇట్లా అని. ఆయన అన్నాడు కదా, నేనే వచ్చి నిన్ను చంపుతాను, ఐ విల్ షూట్ యూ డౌన్ అన్నాడు. అప్పుడు నేను నెమ్మదిగా అన్నా కదా, మీరు ఎప్పుడు వస్తారో చెప్పండి, నేను మీ కొరకు వెయిట్ చేస్తుంటాను, మీరు ఏం చేయాలంటే అది చేయండి అన్న. అంటేనే, నీకు ప్రాణం మీద భయం లేదా అని ఫోన్ పెట్టేసినాడు. నాకు ప్రాణం మీద భయం లేదు, మా పిల్లలకి చెప్పిన ఆ తర్వాత సాక్ష్యం. సో నాకు ప్రాణం మీద భయం లేదు, చచ్చుట చావుట చనిపోవుట మేలే, ఆయన దగ్గరికి వెళ్తాం, సదాకాలం ఆయన సన్నిధిలో ఉంటాం. అది నిజమైనటువంటి దేవుని బిడ్డల యొక్క ఆకాంక్ష. చూడండి, ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదేశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము, అంతేనా, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి, ఆయనతో కూడా పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. అది మన పరిస్థితి ఏంది, మన స్థితి ఏంటంటే పరలోక స్థానములు. మన ఆశీర్వాదములంతా ఎక్కడ? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. మళ్ళీ ఒకసారి చదవండి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. క్రీస్తునందు పరలోక విషయములలో. సో మన స్థానము బై ఫెయిత్ ఇన్ హెవెన్లీ ప్లేసెస్. ఆ ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండి ప్రభు అయిన యేసు క్రీస్తును మనము వెంబడించాలి. ఆ ఔన్నత్యమైన స్థాయి, ఆ ఉన్నతమైన స్థలాల్లోనే దేవుణ్ణి మనం నిజంగా కొలవగలం. దేవుని యొక్క హృదయానుసారంగా మనము జీవించగలం. ఆ స్థాయిలో మన ప్రాణాలని సహితం మనము తెగించము. ఇప్పుడు ఏమైందో తెలిసిన, రాధిక అయినా మా పిల్లలకి చెప్పిన, ఆ జైలు ఎప్పుడు వస్తాడో తెలియదయా, వచ్చినప్పుడు మీరు నమస్కారం చేయండి, ఆయన ఏం పగలగొడతాడో పగలగొట్టుకొని, ఒకవేళ నేను లేకపోతే కోపంలో పగలగొట్టాడు కదా, ఏమైనా చేయనండి, మీరు గమ్ముకున్నాడు అని చెప్పిన. కానీ దేవుడు ఎంతగా మార్చినారో చూడండి. ఆయన తనకు కుమార్తె మారుమూర్తి పొందింది, బాప్తీసానికి ఒప్పుకున్నాడు, మందిరానికి ఆయనే చేస్తున్నాడు, పెళ్లి కూడా విశ్వాసం ఇచ్చి పెళ్లి చేశాడు. అందరూ పోయి వాళ్ళు ఆనందపడ్డారు. అప్పుడప్పుడు ఆయన మందిరానికి వస్తాడు, ఇచ్చే వారంగా ఉంటాం. సో సాక్రిఫైస్, బలి, త్యాగం అనేది ఎంతో అవసరం. అది లేకుండా మనము నిజమైనటువంటి క్రైస్తవ జీవితం జీవించలేం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. అక్కడ ఎస్తేరు యొక్క త్యాగం చూస్తాం. ఆమె ఎస్తేరు హడస్సాగా ఉండి ఎస్తేరుగా మారి రాణి అయిపోయింది కదా, రాజుకు భార్య అయిపోయింది, సమస్తానికి వారసురాలైంది. ఆమె తన ప్రాణాన్ని, తన హోదాని లెక్క చేయలే. తనతోటి యూదులకు ప్రాణ సంకటం వచ్చింది. హామాను ఎంతో భయంకరంగా చంపాలని ప్రయత్నం, పన్నాగాలు పడుతున్నాడు. అది తెలిసి మొర్దెకై ఎస్తేరుకి వచ్చి రిక్వెస్ట్ చేస్తాడు, నువ్వు రాజు సముఖంలోకి వెళ్ళి నువ్వు కొన్ని అడగరాదా అని. కానీ ఆయనకు కూడా తెలుసు, రాజు పిలిస్తే కానీ రాణి పోకూడదు.
కానీ ఎస్తేర్ అంటది కదా, ఏమైనా సరే నేను రాజు దగ్గరికి పోయి నేను అడుగుతాను, అనుమతి లేకపోయినా కానీ అంటది. అప్పుడు ఒక మాట అంటది, చదవండి 4:16. నీవు పోయి షూషనునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలు కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగానున్నను నేను రాజునందుకు ప్రవేశించుదును. నేను నశించినా నశించెదను. ఇఫ్ ఐ పెరిష్ ఐ పెరిష్, నశించినా నేను నశించుదును. అది మనం చెప్పగలమా? నేను వేరే వాళ్ళని నశించడానికి ప్రయత్నం చేస్తా కానీ నేను మాత్రం నశించడానికి ఒప్పుకోను. అది మానవ నైజం. దాన్ని అధిగమించి జీవించాలి. ప్రభువా, నేను చచ్చినా సరే నీ పని కొనసాగాలనాయనా అని ఆ యొక్క దృక్పథంతో, ఆ యొక్క త్యాగపూరితమైనటువంటి ఆత్మీయమైనటువంటి దృక్పథంతో మనం ఈ లోకంలో జీవించాలా. అప్పుడే ఈ పని బహు గొప్పది. ఈ బహు గొప్పదైన పనిలో మనకు కూడా ఎంతో భాగం ఉంటుంది. త్యాగం లేకపోతే ఏమీ కనలేదు. ఎన్నో సంవత్సరాల క్రితం, దాదాపు 180 సంవత్సరంలో ఒకరోజు ఢిల్లీలో నేను లాస్ట్ మెసేజ్ ఇస్తా ఉన్నాను, ఫైనల్ మెసేజ్. దీనిపైన ఆధారంగా అపోస్తుల కార్యములు 15:26 ఇంతకు ముందే చదివినాం. ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకునే వారు అనే శీర్షిక మీద దేవుడు నాకు వర్తమానం ఇస్తే, ఆ వర్తమానాన్ని సంఘానికి తెలియజేస్తూ ఉన్నా, వాక్యం చెప్తూ ఉన్నా. స్టీఫన్ చేసిన త్యాగం, అపోస్తులైన పౌలు చేసిన త్యాగం, ఆ కాలంలో అపోస్తులు ఎంత త్యాగపూరితమైన జీవితం జీవించి తెగించి సేవ చేసిరో వాళ్ళ గురించి చెప్తున్నా. ఇంకా పాత నిబంధనలో డానియల్, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు తనకు ప్రాణ సంకటాలు వచ్చినా తెగించి విశ్వాసం కొరకు, దేవుని నామం కొరకు స్థిరంగా నిలబడినారో వాళ్ళ గురించి చెప్తూ ఉంటే నా హృదయంలో ఒక ఘోషణ, ఒక ప్రశ్న ఉత్పన్నమైంది. ఆ ప్రశ్న ఏంటంటే, నువ్వు వీళ్ళందరి గురించి చెప్తున్నావే, నీ సంగతి ఏమిటి అని. వీళ్ళందరి గురించి నువ్వు చెప్తున్నావు సరే, త్యాగం గురించి నీ సంగతి ఏమిటి అన్న ప్రశ్న ఒకటి నా హృదయంలో వచ్చింది. ఆ రోజు రాత్రి నాకు నిద్ర పట్ల, ఏందబ్బా నన్ను ఏదో సేవకు దేవుడు పిలుస్తున్నాడే, నన్ను త్యాగం చేయమంటున్నాడు ఎట్లా అని నా భార్యకి చెప్పిన. 1980 సంవత్సరంలో ఉదయాన్నే లేచి నా భార్యకి చెప్పిన కదా, దేవుడు నన్ను పిలుస్తున్నట్టుంది సేవకి అని అంటేనే మా భార్య అనింది, సరేనయ్యా దేవుడి మాటకు మనం లోబడాలి, కానీ పిల్లల సంగతి ఏం చేస్తావు అనింది. తల్లికి ఉన్న కన్సర్న్, పిల్లలకి ఎట్లా చేస్తామనంటే, నేను దేవుడు సేవకు పిలిస్తే దేవుడే చూసుకుంటాడు, దాని విషయం మనం విచారించిన అవసరం లేదన్న. ఆమె ఎంతో ప్రార్థనా పరులారు. గర్భంలో బిడ్డ రూపొందించినప్పటి నుంచే ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేసేదామె ఎంతో భారంతో. ఇప్పుడు అనేది కదా, ప్రార్థన చేస్తానాయా నేను కూడా, దేవుడి చిత్తం అయితే కలిసి సేవ చేద్దాము అనింది. అప్పుడు ఆమె టీచర్గా పనిచేస్తుంది ఒక స్కూల్లో, నేను ఒక ఇంటర్నేషనల్ ఫామ్లో ఫైనాన్షియల్ మేనేజర్గా చేస్తున్నాను. ఎంతో హాయిగా ఉండింది జీవితం. కానీ దేవుడు ఆ పిలుపు ద్వారా నా హృదయంలో ఒక కలత వచ్చింది, సేవ చేయాలి, సేవ చేయాలి, ఇవన్నీ వదిలిపెట్టాలి అని. సో ఐ వాజ్ రెడీ టు సాక్రిఫైస్. కానీ ఒక ప్రశ్న వచ్చింది, ఒకవేళ ఇదేమైనా ఉద్రేకమేమో. కొన్నిసార్లు ఉద్రేకాలు వస్తుంటాయి. మీటింగ్లో కూర్చున్నప్పుడు, వాక్యం ఉన్నప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు ఎట్లా ఉద్రేకం వస్తుందంటే, ఇక జీవితాంతం ఇక్కడే కూర్చొని పాటలు పాడుకుంటా ఎట్నే పరలోకానికి పోతే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది కొంతమందికి. అట్నే నాకు కూడా అనిపించేది. అందువల్ల ఒకవేళ ఇలాంటి ఉద్రేకమేమో అని నేను కొద్దిగా దాన్ని పక్కన పెట్టినా. అట్లే సేవ చేసుకుంటా ఉన్నా. నన్ను అనేక స్థలాలకు పంపించేవాళ్ళు, జోధ్పూర్, అజ్మీర్, ఎన్నో స్థలాలకు సేవకు సంఘాల నుంచి పంపించేవాళ్ళు. సేవ చేసేవాడిని, పని కూడా చేసేవాడిని. 82వ సంవత్సరంలో బక్సింగ్ గారు వచ్చినారు, ఆ తర్వాత ఫిలిప్ గారు వచ్చినారు, లాజర్ సేన్ వచ్చినారు, అమృతరాజు వచ్చినారు. ఢిల్లీకి వచ్చి మాలో కొంతమందిని సంఘ పెద్దలుగా నిలబెట్టినారు. వీళ్ళు కొంతమంది పేర్లు చదివినారు, దాంట్లో నా పేరు కూడా ఉంది. ఈ సహోదరులు సంఘ కాపురులుగా వ్యవహరిస్తారు, తగిన సమయంలో మేము వచ్చి వాళ్ళని ప్రతిష్ఠిత చేస్తాము, అనాయన చేసి ప్రార్థన చేస్తాము, అభిషేకించి ప్రార్థన చేస్తాము వారి కొరకు, మీరందరూ వీరి కొరకు ప్రార్థన చేయండి అన్నారు. అప్పుడు నేను అనుకున్నా కదా, ఇదేనేమో సేవ, దేవుడు నన్ను ఒక పనికి ప్రత్యేకించినాడు, ఇదేనేమో దేవుడు నన్ను పిలిచేది అనుకున్నా. అది ఆ పిలుపుని పక్కన పెట్టేసినాడు టోటల్. 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాలు ఇంకా తీక్షణంగా సేవ జరుగుతూ ఉంది. ఆ పిలుపును మాత్రం పక్కన పెట్టేసిన. అప్పుడప్పుడు దేవుడు దాన్ని రిమైండ్ చేసేవాడు రకరకాలుగా. కానీ నేను అనుకున్నా, అది కాదులే, ఇదేలే, దేవుడు నన్ను పక్కన పెట్టాడు కదా ఒక పని కోసం అని, అట్నే దాన్ని వదిలేసినాను. నేను ఒకటి జీవితంలో నేర్చుకున్నానండి, ఏదైతే
దేవుడు మనల్ని లోబడమని చెప్పినప్పుడు సులభంగా మనం లోబడకపోతే అదే మాటను ఎంతో కష్టతరముగా మనతో లోబడి ఆయన పనిని చేయించుకుంటాడు. గుర్తుపెట్టుకోండి, ముందు ఈజీగా పిలుస్తాడు, అప్పుడే ఈజీగా లోబడకపోతే ఎంతో కష్టపడాల్సి వస్తుంది. ఆ తర్వాత తప్పకుండా ఆయన చిత్తాన్ని, ఆయన ఉద్దేశాలని మాలో నెరవేరుస్తాడు. అదే జరిగింది నా జీవితంలో. 89వ సంవత్సరంలో నా భార్య చనిపోయింది ప్రభువులో నిద్రించి ట్రైన్ యాక్సిడెంట్లో. 90 సంవత్సరంలో మా వాడు ఇమాన్యుయల్ అపెండిసైటిస్ చెప్పినా కదా, ఎంతో కష్టపడినాడు, ఎంతో ప్రాణంకి మృత్యువుకి ఎంతో తనకలాడినాడు. కానీ దేవుడు కాపాడినాడు. అప్పుడే హల్లెలూయా పాడితే పాట వచ్చిందని చెప్పిన వాడు బ్రతికినాడు, దేవుడే బ్రతికించినాడు. ఆ తర్వాత సంవత్సరంలో టైటస్ 3వ వాడు ఎంతో బలాఢ్యుడు మా ఇంట్లో. అయినా కానీ ఒకరోజు పడిపోయినాడు, మూర్చిల్లి పడిపోయినాడు ఇంట్లో. ఎంతో బలహీనత వచ్చి హాస్పిటల్లో ఉన్నాడు 1 మంత్ వరకు. అప్పుడు కూడా ఎంతో సతమతమైనాం, ఎంతో కష్టపడినాం. అదే దినాలలో నేను కార్ డ్రైవ్ చేస్తూ పోతుంటే కారు యాక్సిడెంట్ అయింది, కారు చిత్తు అయింది, నాకేం కాలే. ఎంతో భయంకరమైన పరిస్థితి నుంచి దేవుడు తీసుకెళ్ళి ఫైనలీ ఆయన మాటకు లోబడేటట్టు చేశాడు. 1993వ సంవత్సరంలో 80వ సంవత్సరం నుంచి అన్ని సంవత్సరాలు తటపటాయించినాను. ఆయన పిలుపుకు నేను లోబడలేదు. ఎందుకంటే ఇదేనేమోలే భక్సింగ్ గారు నన్ను సంఘ పెద్దగా చేశాడు కదా అందరితోటి, ఇదేనేమో సేవ అని అనుకున్నా. ఆ తర్వాత ఎంతో చిత్రమైన రీతిగా ప్రభు నన్ను నడిపించినాడు. నాకేమో త్యాగం చేయాలని ఉంది, కానీ ఆ సమయం ఇంకా ఆసన్నం కాలేదనిపించింది. ఫైనలీ కొవ్వూరుకి స్పెషల్ మీటింగ్ పోయిన, రాజమండ్రి దగ్గర కొవ్వూరు. ఆ రోజు వాక్యం చెప్పినాను. ఆఖరి వర్తమానం అయిన తర్వాత ఎలీషా, ఇప్పుడు ఆయన ప్రభువులో ఉన్నాడు, ఎలీషా గారు అనౌన్స్మెంట్ చేస్తున్నాడు. నేను మోకాల మీద ప్రార్థనలో ఉన్నా. ఆయన అన్నాడు కదా, సహోదరుడు ఇంత తీక్షణంగా వాక్యం చెప్తాడే, ఆయన ఇంకా ఎందుకు ఉద్యోగం చేస్తున్నాడబ్బా, ఆయన దానికి రాజీనామా ఇచ్చి సేవకుడుగా ఎందుకు రాకూడదు, సేవ ఎందుకు చేయకూడదు అని నాకు తలంపు వచ్చింది ఆయన వాక్యం చెప్తుంటే అని అన్నాడు. ఆయన నాకు ట్రాన్స్లేట్ చేసినాడు. ఆ తలంపు వచ్చిందని మందిరానికి చెప్పినాడు. నాకు ఆశ్చర్యమైంది. నేను ఎప్పుడు ఆయనకి చెప్పలేదే, ఇట్లా సేవ పిలుపునింది ఇట్లా నేను ఎప్పుడు ఆయనకి చెప్పలే. కానీ నేను అనుకున్నాను దేవుడే ఆయన ద్వారా పిలుపు నాకు రిమైండ్ చేశాడని అనిపించింది, స్పష్టపరిచినాడు దేవుడు రకరకాల వాగ్దానములతో. చూడండి, ఆదికాండం 48 15వ వచనం. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇసాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు. ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు. సో ఎంతో క్లియర్గా దేవుడు నాకు అర్థం చేశాడు. ఇంతవరకు నిన్ను ఎవరైతే పోషించినాడో ఆ దేవుడే నిన్ను పోషిస్తాడు, ఆ దేవుడే నిన్ను సంరక్షిస్తాడు అన్న ధోరణి నాకు వచ్చింది. దేవుడే కాపాడుతాడు. ఇంకా రకరకాల వాక్యాలు దేవుని వాక్యం ద్వారా నన్ను స్థిరపరిచినాయి. ఆ భక్సింగ్ గారి విశ్వాసం, పౌలు యొక్క విశ్వాసం, ఇంకా అనేక మంది సహోదరులు నేను చూసిన వారి విశ్వాసాన్ని చూసి నాకు దృఢ నిశ్చయిత వచ్చింది. ఎందుకంటే వాళ్ళ దేవుడే నా దేవుడు కదా. భక్సింగ్ గారి జీవితం అయితే నాకు ఎంతో ఛాలెంజ్. ఆయన జీవితంలో విశ్వాసం ద్వారా జీవించినాడు, విశ్వాసం ద్వారా ఎన్నో విజయాలు సాధించినాడు. విశ్వాసం ఉంటే దేవుని యొక్క శక్తి ఉంటుంది. అర్థమవుతుందా? ఒకసారి ఒక సందర్భం చెప్తా. విశ్వాసం అంటే ఎంతవరకు ఉండాలి, ఆ విశ్వాసం అంటే ఏదో. భక్సింగ్ గారి జీవితంలో బాంబేలో ఉన్నప్పుడు ఆయనకు ఒకసారి ఆకలి అయిందంట. ఆకలి అయితే ప్రార్థన చేసినాడు, ప్రభువా నాకెంతో ఆకలి అవుతుందా, నా దగ్గర డబ్బులు లేవు అని. ఏ స్వామి చెప్పినాడంట, అదిగో ఆడ హోటల్ ఉంది కదా అక్కడికి పో అన్నాడంట. మళ్ళా భక్సింగ్ గారు అన్నాడంట, స్వామి నా దగ్గర డబ్బులు లేవని చెప్పినాను కదా అంటే, నేను చెప్తున్నాను పో అన్నా అంట. అంటే అంత సన్నిహిత సంబంధం యేసు ప్రభుతో భక్సింగ్ గారు కలిగి ఉన్నాడు. అందువల్లనే అంత గొప్ప కార్యాలు ఆయన ద్వారా దేవుడు చేశాడు. సో దేవుని మాటకు లోబడినాడు, ఆ హోటల్కి వెళ్ళినాడు. మనం అట్లా వెళ్ళగలమా? మేము కర్నూలు చదివేటప్పుడు మా ఒకడు అంటాడనమాట, రే ఆ హోటల్కి పోయి మసాలా దోశ తినొద్దాం రారా అని. అంటే అప్పుడు నీ దగ్గర ఎంత ఉంది, నా దగ్గర ఎంత ఉంది, వాడి దగ్గర ఎంత, అంత విచారం చేసుకొని డబ్బులు అన్నీ ఉన్నాయా లేవా చూసుకొని అప్పుడు పోతాం హోటల్కి. లేకపోతే తిన్న తర్వాత డబ్బులు ఇవ్వకపోతే వాడు కారు కొడతాడు వాడు. ఏమండి, అంత జాగ్రత్తగా వెళ్తాం. భక్సింగ్ గారు డబ్బులు లేవు, అయినా కానీ దేవుడు చెప్పినాడు పొమ్మని హోటల్కి వెళ్ళిపోయినాడు.
హోటల్కి వెళ్ళిపోయి కూర్చున్నాడంట. వెయిటర్ వచ్చినాడు, ఆ మెనూ కార్డు ఇచ్చాడు. ఏమేమి ఉంటాయో తిండికి తినడానికి ఆ వస్తువులంతా రాసి ఉంటాయి. వస్తే మళ్ళా ప్రార్థన చేసిన, ప్రభువా నా దగ్గర డబ్బులు లేవాయా, నీకు చెప్పినా కదా అంటే నీకేం కావాలనో ఆర్డర్ చేయన్నా అంట హృదయంలో. ఎట్లా ఆర్డర్ చేయాలి? దేవుని మాటకు లోబడినాడు. ఏమి సంకోచించకుండా ఏమి తినాలనుకున్నాడో చెప్పినాడు. చెప్తే వెయిటర్ తెచ్చినాడు, అన్ని ఇచ్చినాడు, నీళ్ళు అన్ని పెట్టాడు. తినే ముందు మళ్ళా ప్రార్థన చేస్తూ, ప్రభువా నా దగ్గర డబ్బులు లేవాయా, నీకు చెప్పినా కదంటే తిను అన్నాడు. తినేసినాడు, అంతా తినేసినాడు, డబ్బులు లేవు. తినేసినాడు, తృప్తి అయిపోయింది. నీళ్లు తాగినాడు. వెయిటర్ తీసుకొచ్చి బిల్లు ఇచ్చినాడు. భక్సింగ్ గారికి ఎన్నోసార్లు చెప్పగా నేను విన్నా. మళ్ళీ నీళ్ళు తెచ్చినాడు, నీళ్ళు తాగినాడు. ఆ తర్వాత బిల్లు తెచ్చి ఇచ్చినాడు. బిల్లు చేతికి తీసుకున్నాడు. మరలా ప్రార్థన చేసినాడు, ప్రభువా నీకు అన్నీ చెప్పినా కదా, నువ్వు తినమంటే నేను తిన్నా, ఇప్పుడు బిల్లు కూడా చేతికి వచ్చింది, నన్ను ఏం చేయమంటావు అంటే కౌంటర్ దగ్గర పో అన్నాడు. అర్థమైందండి? ఆ బిల్లు తీసుకున్నాడు. ఏం సంకోచించిన బ్రదర్. భక్సింగ్లో ఉన్న ఆ ప్రత్యేకత అది. దేవుడు కానీ చెప్తే ఇంకా తప్పకుండా చేస్తాడు. ఆ బైబిల్ తీసుకున్నాడు, బ్యాగ్ తీసుకున్నాడు, పరిచయం తీసుకున్నాడు. ఆ బిల్లు కౌంటర్ దగ్గరికి పోయినాడు. కౌంటర్ దగ్గరికి వెళ్ళినాడో లేదో ఒక ఆయన వచ్చినాడంట. వచ్చి, హే బ్రదర్ భక్సింగ్, నేనుండగా నువ్వెట్లా పే చేస్తావు అని బిల్లు తీసుకున్నాడంట. చూసినానండి, ఆయన ఎప్పుడో కలిసినాడు. భక్సింగ్ గారంటే తెలుసు, ఎవాంజలిస్టు, సువార్థికుడు అని. వచ్చి నేనుండగా నువ్వెట్లిస్తావు అని తీసుకున్నాడంట. తీసుకొని బ్రదర్ ఏమన్నా పే చేసినాడు. అంటే ఏమని అర్థం? దేవుడు ఆ వ్యక్తి యొక్క మూమెంట్స్, ఆ బాంబేలో ఎటు వెళ్తున్నాడు అంతా కంట్రోల్ చేస్తూ సరిగా అదే సమయానికి భక్సింగ్ గారు కౌంటర్కి వెళ్ళేటప్పటికి ఆయన్ని అక్కడికి వచ్చేటట్టు చేసినాడు. అర్థమవుతుందా? దీని సంగతి మీరు ఆలోచించండి బాగా. దేవుడు ఆ విధంగా పనిచేస్తాడు. కొర్నేలియస్ పీటర్ని పిలవనంపుతాడు ఏంజెల్ చెప్తే కదా. పీటర్కి ఈ అన్యుల దగ్గరికి పోయి వాక్యం చెప్పేది ఇష్టంలే, అంటు రాని వాళ్ళు అనుకునేవాడు. అందుకని మేడ మీదకి పోతే దేవుడు ఒక దర్శనం ఇచ్చినాడు. అక్కడ కొర్నేలియులకు భారం ఇచ్చినాడు, ఇక్కడ పేతురును తయారు చేసినాడు. తయారు చేసి కిందికి వచ్చేటప్పటికి ఆ కొర్నేలియు మనుషులు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా దేవుడు పనులు చేస్తాడు. మీరు అది పరికించినారో లేదో, మీ జీవితాలు చూసుకుంటే అచ్చం అట్టే పని చేస్తాడు దేవుడు. ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఊహకందని పనులు మనకు గోచరమే కాదు, అలాంటి పనులు చేస్తాడు. అలాంటి విశ్వాసం సంగతులు నేను ఎన్నో విన్నా భక్సింగ్ గారు చెప్తా ఉంటే. అందువల్ల నాకు ఎక్కడ లేని మొండి ధైర్యం వచ్చింది. నేను కాలేజీలో చదువుకున్నప్పుడు కూడా నాకు ఎంతో విశ్వాసం ఉండేది. అప్పుడు నేను సేవకుడిని కాదు, కేవలం ఒక స్టూడెంట్, కాలేజ్ స్టూడెంట్. కానీ నాది ఎంతో మొండి ధైర్యం. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ అయిపోయింది, బిఎస్సి జువాలజీ, బాటనీ, కెమిస్ట్రీ చదువుతున్నా. థర్డ్ ఇయర్ బిగిన్ కాబోతుంది. అప్పుడు లెటర్ వచ్చింది ఇంటి దగ్గర నుంచి. మా అమ్మ, మా మామ, మా మేనమామ నన్ను చదివించినాడు ఆయన. అసలు వాళ్ళిద్దరూ నాకు ఉత్తరం రాసి అన్నారు కదా, అయ్యా ఈ సంవత్సరం చదవడానికి చదివించడానికి మా దగ్గర డబ్బులు లేవు, నువ్వు ఇంటికి వచ్చేయి, ఇంకేదైనా కోర్స్ చేసుకుందువులే, ఈ బిఎస్సి మాత్రం కంటిన్యూ చేయొద్దు, ఈ సంవత్సరం చదివితే మాకు పంపించడానికి డబ్బులు లేవన్నాడు. నాకు వాగ్దానం ఇచ్చినాడు బాగా క్లియర్గా, దేవుడే చూసుకుంటాడని. అందుకని నేను ఉత్తరం రాసిన, నేను రావడం లేదు, దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కు అని రాసిన. దేవుడే చూసుకుంటాడని. అది ఎమోషనల్ కాదు, నాకు ఎంతో నమ్మకం. దేవుడే చూసుకుంటాడు, మీరు చూసుకోలేకపోతున్నారు, మీకు అది అట్లా ఉంది మీ పరిస్థితి, కానీ నన్ను దేవుడే చూసుకుంటాడని చెప్పి నేను పోలే. నేను ఒక రూమ్లో ఉన్నా, రూమ్ రెంట్ కట్టాలి, ఒక మెస్లో హోటల్లో భోజనం చేస్తా, ఆ హోటల్కి డబ్బులు ఇవ్వాలి, ఏమంటే కాలేజీ పుస్తకాలు కావాలి, ఎన్నో అవసరాలు ఉన్నాయి, అయినా కానీ నేను రాను అని చెప్పినాను. అదే వారంలో కాలేజీ వరండాలో నేను పోతుంటే నోటీస్ బోర్డులో ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్టు చూసి ఎవరిదో లిస్ట్ ఉంది, నేను అప్పుడు ఎన్సీసీలో కూడా ఉండేవాడిని, దానికి సంబంధించిన సర్కులర్ ఏమోనని అక్కడ పోయి చూస్తే అది స్కాలర్షిప్, రెసిడెన్షియల్ స్కాలర్షిప్ హోల్డర్స్ లిస్ట్, అంటే హాస్టల్లో ఉండవలసిన వారి లిస్టు, వాళ్ళకు వచ్చిన స్కాలర్షిప్ పేర్లన్నీ ఉన్నాయి. నేను ఊరికి అట్లా నిలబడి చూస్తే నా పేరు కూడా ఉంది దాంట్లో. నాకు ఆశ్చర్యమైంది, నేను దీనికి అప్లై చేయలే, నేను దానికి అర్హుడిని కాదు, కానీ నా పేరు కూడా ఉంది, యు జయచంద్రరావు అని. ఇంత డబ్బు ఉంది దానిపైన, ఇంత డబ్బు నా పేరుకు పైన. ఇదేంద్రబ్బా అని నాకు అనుమానం వేసింది. ఈ డబ్బు నా పేరుకైనా ఉందా అని చెప్పి ఒక నోట్ బుక్ తీసి ఇట్లా పెట్టి చూసిన, ఈ పేరు డబ్బు కరెక్ట్గా ఉందా అని. అది నా పేరుకి అగెనిస్ట్గానే ఉంది. అయినా కానీ ఒక రకమైనటువంటి పదులు, ఎట్లాంటి పదులు తెలుసున, పేతురు వచ్చి పేతురు కొరకు ప్రార్థన చేశారు, పేతురుని విడుదల చేశాడు దేవుడు. వచ్చి తలుపు కొడితే ఆ రోద తలుపు దగ్గరకు వచ్చి తీయలే కదా, పేతురు వచ్చాడు అంటే అది ఎంజినేమో ఏదేదో అన్నారు వాళ్ళు.
కదా, ఆయన కొరికే ప్రార్థన చేశాడు, వచ్చే వాళ్ళు నమ్మలేకపోయినారు. అదే అయిపోయింది నా పరిస్థితి కూడా. నమ్మలేకపోయినా అనేక సార్లు దేవుడు ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేసినప్పుడు మనము నమ్మలేము. ఎందుకంటే అలాంటి పనులు ఆయన చేస్తాడు. నేను నమ్మలేక దాంట్లో లాస్ట్లో ఉంది, ఈ స్కాలర్షిప్ ఎవరైతే తీసుకోవాలనుకుంటారో ఆఫీసులో సూపరింటెండెంట్ కలవండి, కొన్ని పేపర్లు సంతకాలు చేయాలండి. నేను 4 రోజులు పోలే. ఒకవేళ అది తప్పేమో, మా క్లాసులో ఒక పూర్ణచంద్రరావు అని ఒక ఆయన ఉండే, నా పేరు జయచంద్రరావు. ఒకవేళ టైపోగ్రాఫికల్ ఎర్రర్ ఏమో, టైప్ మిస్టేక్ ఏమో, పోతే నీది కాదంటాడేమో అని చెప్పి నేను 4 రోజులు పోలే. 4 రోజులు పోకుండా ఉంటే నా పక్కన ఒక రోజు క్లాస్లో కూర్చున్నాడు. వాడు అన్నాడు, లక్ష్మణ్ గౌడ్ అని. వాడు అన్నాడు, ఏమయ్యా నీకు స్కాలర్షిప్ వచ్చింది పోయినావా అని. అరే నేను పోలేదు, అది నాది అని అంటే, పోయిన సంవత్సరం నాకు కూడా ఇట్టే వచ్చింది అన్నాడు. అప్పుడు ధైర్యం వచ్చింది, అప్పుడు పోయినాను. పోతే వెంటనే నన్ను సంతకం పెట్టించినారు. హాస్టల్లో మంచి రూమ్ కీస్ నా చేతికి ఇచ్చినారు. ఆ రోజు నుంచి హాస్టల్లో భోజనం, రాజభోజనం. మా కాలేజీలో ఉస్మానియా కాలేజ్ కర్నూలులో హాస్టల్ భోజనం అంటే, ఆ హాస్టల్లో రూమ్లో ఉన్నాను. సంవత్సరం అంతా తిండి పెట్టినారు, పుస్తకాలకు డబ్బులు ఇచ్చినారు. అంతా కాలేజీ అంతా అయిపోయిన తర్వాత కొంత డబ్బు కూడా వాపసు ఇచ్చినారు. అంతగా దేవుడు పనిచేస్తాడు. కానీ మనం నమ్మాలి. ఇంత నమ్మితే ఇంత శక్తి, ఇంత నమ్మితే అంత శక్తి. నువ్వు ఎంత నమ్ముకుంటే అంత. దేవుడు అనేక గొప్ప కార్యాలు మనలో చేయాలనుకుంటాడు, కానీ ఆయన చేయలేకపోతున్నాడు. ఎందుకంటే మన అవిశ్వాసం ద్వారానే. మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయం 58వ వచనం చదవండి. వీటన్నిటి ద్వారా నాలో విశ్వాసం ఎంతో పెంపొందింపజేశాడు దేవుడు. చదవండి 13:58. వారి అవిశ్వాసమును బట్టి ఎంతో ఇంపార్టెంట్ వర్డ్ అది చేస్తే ఎట్లా మళ్ళీ గట్టిగా, వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. వారి అవిశ్వాసమును బట్టి అనేకమైన అద్భుతములు ఆయన చేయాలనుకున్నాడు, కానీ చేయలేకపోయినాడు. అదే మీ జీవితంలో జరుగుతూ ఉంది. అనేక మంది జీవితాలు అదే జరుగుతూ ఉంది. ఎన్నో గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మనకు ఊహ కందని కార్యాలు ఆయన చేయాలనుకుంటాడు, కానీ ఆయన చేయలేకపోతున్నాడు. ఎందుకంటే మన అవిశ్వాసమే దానికి అడ్డుబండ. నమ్మండి. అందుకనే నేను చెప్పిన మొదటనే మార్కు రాసిన సువార్త 11:22, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి, దేవుని యందు విశ్వాసముంచుడి, దేవుణ్ణి నమ్ముకోండి. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 5వ వచనంలో ఏముంది? వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవు. అది అక్షర సత్యం. నా జీవితంలో నేను అనుభవించి మీకు చెప్తున్నా. నువ్వు ఎంతగా దేవుణ్ణి నమ్ముకుంటావో, ఎంతగా నువ్వు ఆయన పైన ఆధారపడతావో, అంతగా దేవుని యొక్క అపరిమితమైన శక్తిని మీరు చూడగలరు. ఆ నమ్ముకోకపోవడం వల్లనే ఇహలోక సంబంధమైనటువంటి కుయుక్తులు, ప్లాన్లు, పొలిటికల్ సీజన్స్ ఏమేమో చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఆయన పైన నమ్మిక ఎప్పుడో పోయింది. ఆయన నమ్మడమే మనము మానేసినాం. ఎంతోమంది ఆ విశ్వాసాన్ని లాంగ్ లీవ్లో పంపించారంట. ఒక ఆయన అన్నాడు, ఎట్లా పంపించినారు? లాంగ్ లీవ్, ఎక్స్ట్రాడినరీ లీవ్లో పంపించారంట. కొంతమంది అయితే ఆ విశ్వాసాన్ని ముందుగానే వదిలిపెట్టేసినాడు. మారు మనసు పొందడానికి అంతే, నువ్వు ఇక్కడే ఉండు, మేమేదో బతుకుతామని. విశ్వాసంతో బతకాలి. ఒక విశ్వాసం ఎట్లా బతకాలి? వెలిచూపుతో కాక ఎట్లా బతకాలి? 2 కొరింథీ 5:7 చదవండి. 2 కొరింథీ 5:7. గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎప్పుడునో ధైర్యము గల వారమై ఉన్నాము. 6లో ఉందా 8లో ఉందా చూడండి. వెలి చూపుతో కాక 5 దీని నిమిత్తం మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచకరు మనకు అనుగ్రహించి ఉన్నాడు. వెలిచూపు వలన కాక చెప్పండి, రిపీట్ చేయండి. వెలిచూపు వలన కాక చదవండి. విశ్వాసము వలనే నడుచుకొనుచున్నాము. విశ్వాసం వలనే వెలిచూపు కాదు, నాట్ అవుట్వర్డ్ అపియరెన్స్. విశ్వాసం వలన. విశ్వాసం అంటే ఏంటి అంటే, పేతురు బోట్లో నుంచి నీళ్ళలోకి అడుగు పెట్టడం,
అది తెలుసు కదా మీకు ఆ సంఘటన. మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయం ఉంది. తుఫాన్లో ఇరుక్కున్నప్పుడు యేసు ప్రభు నీళ్ళ మీద నడిచి వస్తూ ఉంటే వాళ్ళు ఏదో ఆత్మ అనుకుంటారు. అప్పుడు యేసు ప్రభు అంటాడు నేనే అంటాడు. అంటే పవిత్ర అంటాడు కదా, నువ్వైతే నన్ను నీ దగ్గరికి రాని అంటాడు. యేసు ప్రభు అంటాడు రా అంటాడు. అప్పుడు నేను ఏం చేసినాడు, వెంటనే బోట్లో నుంచి పడవలో నుంచి కాలు నీళ్ళలో పెట్టేసినాడు. పెట్టేసి ఏం చేసినాడు, నడిచినాడండి. దేవుని వాక్యం ఉంది, పేతురు నీళ్ళ మీద నడిచెను. ఆ అడుగు పడవలో నుంచి నీళ్ళలో పెట్టడమే విశ్వాసం. మనలో అనేక మంది విశ్వాసులు పేతురు స్థానంలో ఉంటే యేసు ప్రభువే రా నా దగ్గరికి అనింటే కొద్దిగా వంగి నీళ్ళ పైన చెయ్యి పెట్టి చూసి నువ్వు గట్టి పడిందా లేదా నీళ్లు, ఆయన రమ్మంటున్నాడు కదా, ఆయన శక్తివంతుడు, ఆయన నడుస్తూ ఉంటే ఒకవేళ నీళ్లు గట్టి పడి ఉన్నాయేమో, నేను నడిస్తే గట్టి పడతలేదు చూసిండే వాళ్ళం. ఇంత పెట్టి పేతురు చేయ అడుగు పెట్టేసినాడు. అది విశ్వాసం అంటే. అర్థమైందండి. విశ్వాసం అంటే దేవుని పైన సంపూర్ణమైన రీతిగా నమ్ముకొనుట. సరే, ఈ విధంగా ఉండగా ఈ జీవితాలు బ్రదర్ భక్సింగ్ గారి జీవితం, అపోస్తలుడైన పౌలు జీవితం, ఇంకా కొంతమంది సేవకుల జీవితము నాకెంతో ఛాలెంజ్ అయిపోయింది. అందువల్ల నేను త్యాగం చేసి 1993 సంవత్సరం మార్చి 8వ తారీఖున రాజీనామా ఇచ్చేసినాను. రాజీనామా ఇచ్చేస్తే వాళ్ళకంతా అర్థం కాలే. నేనేమని రాసినానంటే, నన్ను నమ్ముకున్న నా రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు సేవ చేయాలనుకున్నాను, ఆయన నాతో మాట్లాడినాడు, అందుకని నేను ఈ రాజీనామా ఇస్తున్నాను, స్వీకరించండి అని. నా ఉద్యోగం చట్టం ప్రకారం 1 మంత్ నోటీస్ ఇవ్వాలి, 1 నెల. అది ఇస్తే వాళ్ళు చదువుకొని, అధికారులు చదువుకొని, ఇదేంటి దేవుడు నీతో మాట్లాడతాడా అన్నాడు. మాట్లాడతాడంటే నేను ఎప్పుడు మందిరానికి దేవునికి మన బైబిల్ తీసుకుపోయాడు ఆఫీస్కి ఎప్పుడు. అప్పుడు బైబిల్లో ఆ వచనం చదివి వినిపించిన అపోస్తలుల కార్యములు 15:26 ఏ విధంగా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు చెప్తే అర్థం తీసేసాడు. ఆయన కళ్ళకి తీసేసి దేవుడు గాడ్ స్పోక్ టు యూ అన్నాడు. దేవుడు నీతో మాట్లాడినా అంటే నేను చెప్పిన, నేను ప్రార్థన చేస్తే నేను మాట్లాడతాను, ఆయన వాక్యం చదివితే ఆయన నాతో మాట్లాడతాడని చెప్పిన. ఇంకా ఆయన మాట్లాడలే. ఓహో నువ్వు దేవుని సేవ చేయడానికి వెళ్తున్నావా, ఇంకా నేనేం చేయలేనని అన్నాడు. సో రాజీనామా ఇచ్చేసినాడు. మా పిల్లలు 5 మంది అప్పుడు ఇంకా స్కూల్లోనే చదువుతూ ఉన్నారు. నేను అవన్నీ ఆలోచించలే. నాది ఒక రకమైనటువంటి, మీరు మీ భాషలో చెప్పాలంటే మొండి ధైర్యం ఉంటుంది చూడు అది. ఎందుకంటే దేవుడే చూసుకుంటాడు. అప్పటికి నా భార్యలు కూడా లేదు, భార్య ఆల్రెడీ ప్రభువులో నిద్రించింది. ఎంతో సాహసంతో ఆ స్టెప్ తీసుకున్న సంఘం, నాతో కూడా పనిచేసే సంఘ పెద్దలు బ్రదర్ మాథ్యూస్, బ్రదర్ అలెగ్జాండర్కి నేను ఒకరోజు మేము ప్రతి మంగళవారం కూడుకునే వాళ్ళము చెప్పినాను. చెప్పేటప్పటికి వాళ్ళిద్దరు ఏడ్చినారు. నువ్వు రాజీనామా ఇచ్చేసినావా? ఎందుకంటే ఆ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నేను ఎవరికి చెప్పలా. చెప్తే వాళ్ళు ఏదో అంటారు, పిల్లలు ఉన్నారు కదా ఎట్లా చేస్తావా అని ఏమేమో మాట్లాడతారని నేను ఎవరికి చెప్పలేదు, పిల్లలకు కూడా చెప్పలేదు, ఎవరికి చెప్పలే. చెప్పేటప్పటికి వాళ్ళకి ఆశ్చర్యమై దేవుణ్ణి స్తుతించినారు. ఆ తర్వాత ఆ రోజు సాయంకాలమే మా పిల్లలంతా డ్రాయింగ్ రూమ్లో చేర్చి నేను ఆ రాజీనామాని చదివినాను మా పిల్లలకి చదివేటప్పటికి. అప్పుడు మా చెల్లెలు కొవ్వూరులో ఉంది, రాజమండ్రి కొవ్వూరులో. ఆమె కొడుకు లూక్ అనేవాడు ఉన్నాడు, వాడు భక్తుడు, వాడు కూడా ఉన్నాడు. అప్పుడు ఈ రాజీనామా సంగతి చదివేటప్పటికి మా టైటస్ అన్నాడు కదా, 3వ కుమారుడు, పాపా నువ్వు ఎప్పుడో ఇది చేస్తావని నాకు తెలుసు అన్నాడు. ఎందుకంటే ఆ విధంగా సేవ చేస్తా ఉన్నాను నేను. అందువల్ల వాడు ఆ మాట అన్నాడు. లూకు మా చెల్లెలి కొడుకు అన్నాడు కదా, మామా నీవంటే నాకు ఎంతో గర్వకారణం, ఎందుకంటే నువ్వు దేవుని చిత్తానికి లోబడినావు అన్నాడు. ఆ తర్వాత సంఘ పెద్దలు అంటారు కదా, మేము ఎవరికి చెప్పము, నువ్వే సంఘానికి చెప్పు, దేవుడు ఎట్ట పిలిచిందంటే ఆదివారం మధ్యాహ్నం లాస్ట్ మెసేజ్లో మళ్ళా అక్కడే చెప్పినాను. అపోస్తలుల కార్యములు 15:26 తీసుకొని చెప్తూ లాస్ట్లో ఈ విధంగా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు, నేను సేవకు సమర్పించుకున్నానని చెప్పిన. ఎంతో ఆనందమైంది, ఎంతో సంతోషం, ఎంతో ఆనందం మందిరంలో ఆ రోజు. ఆ తర్వాత కానీ ఒక ఆమె మా కూతురు దగ్గరికి వచ్చి, ఏంది పాప మీ నాన్న ఎట్ట చేశాడే, మిమ్మల్ని అంతా ఎట్ట చూసుకుంటాడు, ఎందుకు చేశాడంటప్పటికీ నా కూతురు అనింది కదా, మా నాన్న విషయం మాకెంతో గర్వం, ఎందుకంటే ఆయన దేవుడి చిత్తానికి లోబడినాడు అనింది. అనేటప్పటికీ ఆమె మాట్లాడలే.
సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఎన్ని ఆశ్చర్య కార్యాలు, ఎన్ని అద్భుత కార్యాలు చెప్పాలంటే సమయం చాలు. ఎంతో గొప్ప కార్యాలు చేసినాడు, ఊహ కందని కార్యాలు చేసినాడు. పిల్లలందరూ చదువుకున్నారు, అందరూ స్థిరపడినారు. ఇంకా 2 కుమారులకు పెళ్లి కావాలి. ఎందుకంటే మాకు డబ్బు విషయం అయినా ప్రేమ మక్కువ లేనే లేదు. ఎంతోమంది కట్టాలంటారు కదా, అదంటే మా పిల్లలు నవ్వుతారు. నా కూతురు పెళ్ళయింది, నేను 1 నయా పైసా ఇవ్వలే. నా 2 కొడుకులు పెళ్ళయింది, 1 నయా పైసా తీసుకోలే. వాళ్ళకి ఎంతో ఆశ్చర్యం. మేమంటే ఆ కుటుంబాలకు ఎంతో గౌరవం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని మేము ప్రేమించేవారుగా ఉంటాం. చదవండి ఆదికాండం 14వ అధ్యాయం. ఆదికాండం 14వ అధ్యాయం ఆఖరి 3 వచనాలు చదవండి. అబ్రహాము, నేనే అబ్రాహామును ధనవంతునిగా చేసేదనని నీవు చెప్పకుండానట్లు 1 నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొనని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడగు దేవుడునైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేసి ఉన్నాను. అయితే ఈ పడుచువారు భుజించినది తప్ప నాతో కూడా వచ్చిన అనేరు ఎష్కోలు అను వారికి ఏ భాగములు రావాలనో మాత్రము వారిని తీసుకొననిమ్మని సొలొమోను రాజుతో చెప్పాను. సో నేను ఆ దేవునికి నా చేతులు ఎత్తేసినాను, నీ దగ్గర నుంచి నాకేమీ వద్దని చెప్తాడు. అలాంటిది మాలో కూడా ఉంది. మాకు డబ్బు పైన ఆశ లేదు, దేవుడే ఇస్తాడు అన్న నమ్మకంతో మేము బతికినాం. దేవుడు ఎంతగానో ఆశీర్వదించినాడు, దేవుడు ఇంతవరకు కొనసాగింపజేసినాడు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే సాక్రిఫైస్ అంటే బలి అర్పణ. భూమిపైనే దేవుడు తన ఈ గొప్ప పనిలో ఆ ఆత్మీయ మందిరాన్ని కడుతూ పోతాడు. సో సాక్రిఫైస్ అనేది ఎంతో అవసరం. దేవుడి వాక్యాన్ని దీవించును కాక. ప్రార్థన చేద్దాం. మా ప్రేమ గల పరలోక తండ్రి, సజీవ దేవ, సత్యదేవ, మీ యొక్క సన్నిధిలో కొంతకాలం మేము గడపగలిగించి మీకే వందనములు స్తోత్రం తెలుసుకుంటున్నాం తండ్రి. టైము అనానుకూలతను బట్టి, పరిస్థితులను బట్టి తండ్రి వాక్యం ఏం చెప్పినా అది మీరే వారి హృదయాల్లో పనిచేసి వాళ్ళు కూడా త్యాగపూరితమైన జీవితం, మీకు అంకితమైన జీవితం జీవించుకున్నట్టు సహాయం చేయమని, మీ పని బహు గొప్పది, అది మేము గ్రహించిన వారమై ఈ మహా గొప్ప పనిలో మేము ఏ విధంగా చేదోడు వాదోడుగా ఏ విధంగా మేము కూడా పాపంపులు పొందాలో మీరే మాకు నేర్పమని, ఇంకా మిగిలిన విషయాలు కూడా మీరు మాకు బయలుపరచమని మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగించుకుంటూ ప్రభావ ఈవినింగ్ మీటింగ్ ఉంది 7 గంటలకి. మీరే వాతావరణాన్ని అనుకూలంగా ఉంచండి. ఏమాటి ఇబ్బందులు లేకుండా మీ యొక్క బిడ్డలు భక్తులు వచ్చి శ్రవ్యంగా కూర్చొని మీ యొక్క వాక్యం వినే భాగ్యం అనుభవించమని, అంధకార చీకటి శక్తులను బంధించమని మా ప్రభువును మరచుకున్న యేసుక్రీస్తు నామమున వేడుకొంచు ఉన్నాము తండ్రి. Now may the grace of our Lord and Savior Jesus Christ, love of God, communion of the Holy Spirit be with us now and forevermore. Amen. మీరెవరు లేవద్దు, హడావిడద్దు. నేను పంపిస్తాను మెల్లిగా మందిరంలోకి. సిస్టర్స్ని వెళ్ళి ప్రార్థన చేయాలి. లాస్ట్ మీటింగ్కి టెంట్ భద్రంగా ఉన్నట్టు ప్రార్థన చేయండి. వర్షం ఆగిపోవాలి. హడావిడ ఏం చేయొద్దు. పంపిస్తాను మెల్లిగా మందిరంలోకి. శ్రీనాన్న యువతల డాబా ఉంది కదా, మీరు వెళ్ళండి డాబాలో బ్రదర్స్. హడావిడిగా గుట్లు కాదు, శ్రీనాన్న ఇంట్లోకి వెళ్ళండి. మందిరంలో సిస్టర్స్ వెళ్ళండి మెల్లిగా. హడావిడిగా ఏమవుతుంది, మీ పిల్లలను పట్టుకుని మెల్లి